పైథాన్‌లో క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తామో తెలుసా? ఆపరేటర్స్‌తో మ్యాజిక్ క్రియేట్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్! డే 8కి వెల్కమ్. ఇప్పుడు మనం ఆపరేటర్స్ గురించి చూద్దాం. ఆపరేటర్స్ అంటే వాల్యూస్ మధ్య ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇవి 4 టైప్స్: అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్ అండ్ అసైన్మెంట్. అర్థమెటిక్ వచ్చేసి బేసిక్ చేయడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఎక్స్పోనెంట్, మాడ్యులస్, ఫ్లోర్ డివిజన్. ఎగ్జాంపుల్ చూస్తే a = 10, b = 5. ప్రింట్ a ప్లస్ b అంటే 15 ప్రింట్ అవుతుంది. ప్రింట్ a మైనస్ b అంటే 5 ప్రింట్ అవుతుంది. ఇలా మిగతా ఆపరేటర్స్తో మీరు ట్రై చేయండి. సెకండ్ది కంపారిజన్ ఆపరేటర్స్. దీనికి అవుట్పుట్ వచ్చేసి ట్రూ ఆర్ ఫాల్స్ మాత్రమే ఉంటుంది. ఇవి 2 నెంబర్స్ మధ్య కంపారిజన్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ కానీ, నాట్ ఈక్వల్ కానీ, గ్రేటర్ దాన్, లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఇందాక ఎగ్జాంపులే తీసుకుంటే ప్రింట్ a గ్రేటర్ దాన్ b అంటే 10 అనేది 5 కంటే ఎక్కువ. సో ఇది ట్రూ కాబట్టి ట్రూ అని ప్రింట్ అవుతుంది. థర్డ్ది లాజికల్ ఆపరేటర్స్. అండ్, ఆర్, నాట్. మల్టిపుల్ ఎక్స్ప్రెషన్స్ని కంపేర్ చేసి ట్రూ కానీ ఫాల్స్ కానీ ప్రింట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే a = 10, b = 5, ప్రింట్ a గ్రేటర్ దాన్ 5 అండ్ b లెస్ దాన్ 10. a అనేది గ్రేటర్ దాన్ 5 అంటే 10 అనేది గ్రేటర్ దాన్ 5 ట్రూ, అండ్ b అనేది లెస్ దాన్ 10, 5 అనేది లెస్ దాన్ 10 ట్రూ. ట్రూ అండ్ ట్రూ అని ప్రింట్ చేస్తుంది. ఈ లాజికల్ ఆపరేటర్స్ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే కామెంట్ చేయండి. ఫోర్త్ది వచ్చేసి అసైన్మెంట్ ఆపరేటర్స్. ని అసైన్మెంట్ ఆపరేటర్ అని అంటాము. బేసిక్గా వాల్యూస్ని వేరియబుల్స్కి అసైన్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇవి 4 టైప్స్ ఉంటాయి: ఎడిషన్ అసైన్మెంట్, సబ్ట్రాక్షన్ అసైన్మెంట్, మల్టిప్లికేషన్ అసైన్మెంట్, డివిజన్ అసైన్మెంట్. ఎగ్జాంపుల్ చూడండి. a = 2 అంటే 2 అనే వాల్యూని a అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నట్టు. a ప్లస్ ఈక్వల్ టు 2 అంటే విచ్ ఈస్ ఈక్వలెంట్ టు a = a ప్లస్ 2 అంటే a ప్లస్ 2 అనే వాల్యూని aకి అసైన్ చేస్తున్నట్టు. అలానే a మైనస్ = 2 అంటే a మైనస్ 2 అనే వాల్యూని aకి అసైన్ చేస్తున్నట్టు. నేర్చుకుంటే కోడింగ్ చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్స్కి ఇది బేస్ అవుతుంది. డే 9 కోసం ఫాలో అవ్వండి. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.